యంగ్ టైగర్ ఎన్టీఆర్కి టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్స్ని వదులుకునే అలవాటు ఉందనేది అందరి వాదన. అది నిజం చేస్తూ ఇప్పటికీ చాలానే బ్లాక్ బాస్టర్స్ని వదులుకున్న ఎన్టీఆర్ ఈ మధ్యనే ఊపిరి సినిమాను వదులుకున్నప్పుడు అందరూ ఈ సినిమాను ఎన్టీఆర్ చేస్తే బాగుండు అని అనుకున్నారు. 2016లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి భారీ ఫ్లాప్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం కూడా ముందు ఎన్టీఆర్ వద్దకే వెళ్ళగా ఎన్టీఆర్ మాత్రం ఈసారి స్టోరీని సరిగ్గా అంచనా వేసి నో చెప్పాడు అనుకున్నారు అందరూ. కానీ ఎన్టీఆర్ స్టోరీలో కొన్ని మార్పులు చెబుతున్న సమయంలో ఎంటర్ అయ్యాడు. స్టైలిష్ మూవీ డైరెక్టర్ సుకుమార్ నాన్నకు ప్రేమతో కథని ఎన్టీఆర్కి ఫుల్గా ఎక్కేలా చేసిన సుకుమార్ బ్రహ్మోత్సవం సినిమాను ఎన్టీఆర్ టోటల్గా పక్కకు పెట్టి తన 25వ సినిమాగా నాన్నకు ప్రేమతో చేసేలా ఒప్పించాడట సుకుమార్. దాంతో ఎన్టీఆర్ బ్రహ్మోత్సవంకి నో చెప్పాడట. ఈ రూమర్ ప్రస్తుతం ఫిలిం నగర్లో వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ కెరీర్లో ఎన్టీఆర్ తీసుకున్న అతి మంచి పని ఇదే అంటున్నారు అందరూ.